గాంధీ విగ్రహం వద్ద పోసాని కృష్ణమురళి దిష్టిబొమ్మను జనసేన పార్టీ నాయకులు దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. అలాగే ఈస్ట్ పోలీస్ స్టేషన్లో పోసాని కృష్ణమురళిపై ఫిర్యాదు కూడా చేశారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుపై పోసాని చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా వారు డిమాండ్ చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో కూడా పోసాని కృష్ణమురళి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పై అసభ్యకరంగా మాట్లాడారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తిరుమలలో ఎటువంటి అవినీతికి తావు లేకుండా టీటీడీ చైర్మన్ పనిచేస్తుంటే ఆయనపై విమర్శలు చేయడం హేయమైన చర్య అని, అతనిపై వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏందప్పా ఊరికి ఒక మొహం మళ్ళీ మాట్లాడుతున్నావు. మాట్లాడుతూ ఇన్ని రోజులు వైసీపీ కుక్కలాగా వైసీపీకి పనిచేస్తూ సినిమాలలో పూర్తి సినిమాలు చేసుకుంటూ ఇతని జీతం ఒక జీతమా ఇతను కూడా మాట్లాడుతున్నాడు. ఈరోజు కుటుంబ ప్రభుత్వం మీద చేసిన వ్యాఖ్యలు మాకు చాలా బాధించినాయి. తిరుపతి ప్రజలుగా పోతున్నా ముందర పోతాను. పోసాని మురళి ఏం చేసినా పాపం లేదు. మీకు శవయాత్ర చేస్తున్నాం తిరుపతిలో. తిరుపతి ప్రజల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఈరోజు ఇతను చేసిన మాటలు మా ఉమ్మడి కుటుంబం ఇచ్చిన తిరుమల చైర్మన్ మాటలు మాట్లాడినాడు. రోడ్డుకు వచ్చిన మాట్లాడి ఎదవా ఇటువంటి ఎదవని ఎటువంటి వరకు ఉపయోగించాం. వీళ్ళు తిరుమల అడుగుంటున్న ఈరోజు దూరం ఉండండి తెచ్చేటప్పుడు వారికి రాపా నువ్వు ముందర వారికి వచ్చానా వారికి పక్కరా ఏ నువ్వు ఆ గుద్ద మూసుకున్నావా మొహం లవలా
వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. వెంటనే అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేయాలి. పోసాని చాలా నీచంగా నోటికి వచ్చినట్టు వినకూడదు మాట. వైసీపీ గవర్నమెంట్లో వైసీపీ వాళ్ళకి కుక్కగా పనిచేసిన ఈ పోసాని కృష్ణమురళి అనే వ్యక్తి, ఇతని బ్యాక్గ్రౌండ్ ఏమిటి? చిరంజీవి గారు ఇతనికి ఒక ప్రజారాజ్యంలో ఒక మంచి స్థానం ఇస్తే ఆ కుక్క విశ్వాసాన్ని మర్చిపోయి ఈరోజు వైసీపీ గవర్నమెంట్తో కలిసి వాళ్ళ గవర్నమెంట్లో మా నాయకుడైన పవన్ కళ్యాణ్ గారిని ఎన్ని మాటలు మాట్లాడాలో అన్ని మాటలు మాట్లాడాడు. ఆ రోజు మేము ఎన్నిసార్లు పోలీసులు కేసు పెట్టినా ఏ రోజు ఎవరు కేసు తీసుకోలేదు. అందరి మనసులు చాలా బాధపడినాయి. మన సీఎం గారు చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని లేటెస్ట్గా ఇప్పుడు ఈ మధ్యలో ఉమ్మడి కూటమి ఒక గౌరవమైన ఉన్నతమైన వ్యక్తికి టీటీడీ చైర్మన్ ఇస్తే ఆ చైర్మన్ గారిని పట్టుకొని నోటికొచ్చినట్టు మీడియా ముందు మాట్లాడి నిన్ను ఏం చేసినా పాపం లేదు. మేము నిజంగా చెప్తున్నాము, సోషల్ మీడియా వేదిక చేసుకొని పచ్చికి బూతులు మాట్లాడుతూ ఇలాంటి మాటలు మాడే వాళ్ళని కఠినంగా శిక్షించాలని మన పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. మేమందరూ ఆనందపడుతున్నాము. ఖచ్చితంగా వీళ్ళందరినీ ముందు వీళ్ళని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయకపోతే మేము ఎంత నిరసన తీస్తాము. తిరుపతిలో వాడు ఏ రోజు ఇంకా పోసాని మురళి తిరుపతికి అడుగు పెట్టే పరిస్థితి లేదు. అతని మీద ఈరోజు మేము కంప్లైంట్ ఇస్తున్నాము. ఈస్ట్ పోలీస్ స్టేషన్లో అతని మీద కంప్లైంట్ ఇస్తున్నాము. అతను మాడే మాటలు ఇంకొకసారి మాట్లాడితే ఆల్రెడీ చాలా మాట్లాడినాడు. గౌరవనీయులైన మా టీటీడీ చైర్మన్ని, మా బోర్డుని మాట్లాడితే మర్యాద ఉండదు. ఎవరికి మర్యాద ఉండదు. బిఆర్ నాయుడు లాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు నోటికొచ్చి మాట్లాడినావు. ఆ మాటలు మేము నోటితో కూడా చెప్పలేము. మేము మాట్లాడితే ఇంకా నిజంగా మాట్లాడగలుగుతాం, కానీ మాకు సంస్కారం ఉంది. ముందు చట్టపరంగా అతన్ని శిక్షించాలా. ఏ సెక్షన్ ఉంటే ఆ సెక్షన్లో ఏంటంటే అతను తప్పు చేసినాడు, మాట్లాడినాడు, అందరి మనసులు బాధ పెట్టాడు, కుటుంబంతో సహా పవన్ కళ్యాణ్ గారి పిల్లలతో సహా మాట్లాడినాడు. అటువంటి వ్యక్తిని దయచేసి పోలీసులు గారు, ఎస్పీ గారు అందరికీ దండం పెట్టి చెప్తున్నాము, ముందు వాళ్ళని శిక్షిస్తే మాలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ ఆనందంగా ప్రశాంతంగా ఉంటారు. వీళ్ళు మా మనసులు చాలా బాధపడతారు. సోషల్ మీడియా ఓపెన్ చేస్తే ఆ పడికిమాలిన శ్రీరెడ్డి, ఆ రామ్ గోపాల్ వర్మ, వీళ్ళ నోటికి వచ్చి మాట్లాడుతూ చాలా ఇబ్బంది పెడుతున్నారు. దయచేసి ఏపీ గవర్నమెంట్ మొత్తము, పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం యాక్షన్ తీసుకొని అతన్ని ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయాలని మేము కోరుకుంటున్నాము. అతని మీద కంప్లైంట్ ఇస్తున్నాము. అతన్ని శవయాత్ర చేస్తాము ఈరోజు మేము. ఎందుకంటే అటువంటి పనికిమాలిన వాళ్ళు భూమి మీద ఉండే కూడా పనికిరారు. భూమికి భారం తప్ప ఈ ఎదవలు ఎందుకు పనికిరారు? మాకు వీళ్ళు ఎవరు అవసరం లేదు. మంచి వాళ్ళు, ఇప్పుడు ఉండే గవర్నమెంట్ మంచి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అన్ని మంచి పనులు చేస్తుంది. ఒక మంచి బోర్డు ఇచ్చింది. ఇప్పుడు తిరుమలలో ఎక్కడ ఎటువంటి అవినీతి జరగకుండా చేస్తుంది. అదే వీళ్ళ బాధ. దానికోసమే వీళ్ళందరూ కట్టకట్టుకొని మళ్ళీ ఒక స్వచ్ఛమైన ఒక చైర్మన్, మా చైర్మన్ని పట్టుకుని ఇన్ని మాటలు మాట్లాడడం చాలా దారుణం. మా ఉమ్మడి కుటుంబం పెట్టినారు ఈ చైర్మన్ గారికి మేము ఎప్పుడు ఆయన మీద మాట పడినాము. ఆయన టీటీడీ ధర్మాన్ని రక్షిస్తాడని మాకు నమ్మకం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి నీచమైన